విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనము లలిత మహాయజ్ఞం చేస్తున్నాం కదండి. అవునండి. శ్రీ లలిత అష్టోత్తర శతనామాల్లో 95 నామాలు పూర్తి చేసుకున్నాం. అవునండి. 96వ నామంలో విశేషం చెప్తారా? తప్పకుండాను. అమ్మవారి నామాలు వింటూ ఉంటే ఇంకా ఉంటే బాగుండు, ఇంకా ఉంటే బాగుండు. అలాగే ఉంటాయండి అమ్మవారి నామాలు. ఆ అమ్మవారి యొక్క అమృత నామాలని ఎంత గ్రోలినా భక్తులకి అది తనివి తీరదనమాట. అలా ఇంకా వినాలి ఇంకా వినాలనే ఆసక్తిని అమ్మవారి కలగజేస్తుంది. అందుకని 96వ నామంలో అండి ఆవిడ భక్తులు ఎలా ఉండాలో చెప్తోంది. అంటే భక్తులు ఎలా ఉండాలో చెప్తోంది. 96వ నామంలో భక్తులు ఎలా విధేయులు ఉండాలో, ఎలా వినయ విధేయతలతో ఉండాలో చెప్తుంది. విధేయ ముక్త విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః. ఎంత చక్కటి నామోదండి. విధేయ ముక్త విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః. విధేయ ముక్త విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః. సిద్ధిదాయై నమో నమో నమః. అందుకనే మన పెద్దలు చూడండి, ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమంటారు. ఎందుకంటే ఈ వినయ విధేయతలు అనేవి ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటంలోనే ఆ వినయ విధేయతలు వాళ్ళకి అలవడతాయి. అందుకని అమ్మవారు విధేయ ముక్త విజ్ఞాన సిద్ధిదాయే నమో నమః అంటే, ముక్తము అంటే ముత్యం, సిద్ధింపజేయటం అంటే వాళ్ళకి ఆ సిద్ధిని ఇస్తుంది, అంటే మోక్ష సిద్ధిని ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? విధేయ. తన యొక్క భక్తికి ఎవరైతే వినయ విధేయతలతో ఉంటారో వాళ్ళని ఆల్చిప్పలో ముత్యం ఎలా అయితే బయటికి వస్తుందో ఆ రకంగా మోహం అనే సంసారం నుంచి బయటపడేసి సిద్ధిని వాళ్ళకి కలిగింపజేస్తుంది. సిద్ధిని కలిగింపజేస్తుంది వాళ్ళకి. అందుకని విధేయ ముక్త అనే పదం అందుకే ఉంది అక్కడ. విధేయ ముక్త విజ్ఞాన సిద్ధిదాయే నమో నమః. అంటే ఈ ఆల్చిప్పలో ఉన్నటువంటి ముత్యము ఏ విధంగా అయితే ఆల్చిప్పలో దాగి ఉండి బయటపడుతుందో, ఈ సంసారం అనేటువంటి ఆల్చిప్ప నుంచి బయటపడి ఆ సిద్ధిని పొందటానికి ఎవరు అర్హులయ్యా అంటే విధేయులు. దేనికి? విజ్ఞాన సిద్ధిదాయే నమో నమః అంటుంది పైగా. అంటే విధేయ ముక్త విజ్ఞాన సిద్ధిదాయే నమో నమః అంటే జ్ఞానం అనేది మామూలుగా సాధారణంగా సమాచార సేకరణ. విజ్ఞానం అంటే కొత్త విషయాలను తెలుసుకోవటం. విజ్ఞానం అంటే కొత్త విశేషమైనటువంటి జ్ఞానం అన్నమాట అది. అందుకని ఆ విశేషమైనటువంటి జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారికి సిద్ధినిస్తుంది అమ్మవారు. విజ్ఞాన సిద్ధిదాయే నమో నమః అంటే నామాలు వివరం అర్థం తెలుసుకొని పారాయణ చేస్తేనే వాళ్ళకి సిద్ధి లభిస్తుంది. సిద్ధి లభిస్తుంది. అమ్మవారు కూడా వినయ విధేయతలే కాకుండా నామాన్ని అర్థం చేసుకొని మరి పారాయణ చేయమని చెప్తోంది. ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తారు. గడగడ చదువుతాం కాదు, మీరు అర్థం తెలుసుకొని పారాయణ చేయండి, ఫలితం అమోఘంగా ఉంటుంది అంటారు. ఈ నామంలో ఉన్న అర్థం కూడా అదే కదండి. లేకపోతే న్యూస్ పేపర్ చదివిన దానికి అమ్మవారి నామాలు చదివిన దానికి తేడా ఎక్కడుంది? ఏమిటంటే న్యూస్ పేపర్ చదువుతాం, ఏదో రొటీన్ గా చదివేస్తాం. అలా అమ్మవారి ఆ రోజు మర్చిపోతాం. మనకి మళ్ళీ కొత్త న్యూస్ పేపర్ వస్తుంది. కానీ అమ్మవారు అలా కదా కదా, అనాద్యంత స్వయంభూత దివ్యమూర్తి నమో నమః. అమ్మవారు ఆది అంతాలు లేనటువంటి దివ్యమూర్తి అమ్మవారు. అటువంటి అమ్మవారిని అద్భుతమైన నామం. అందుకని అటువంటి అమ్మవారిని మనము వినయ విధేయతలతో బాగా, ఆ వినయము విధేయత రెండూ ఉండాలి. దాంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి. అప్పుడు ఆల్చిప్పలో ముత్యం బయటపడ్డట్టుగా ఈ సంసారంలోంచి బయటపడేస్తుంది మన. అంటే సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అమ్మవారు. అందుకని ఆ సంసారం అనేటువంటి కూపంలోంచి మనని బయటికి పడేసి, ఈ మోహన్ నుంచి కూడా బయటకు పడేసి అమ్మవారు సిద్ధినిస్తుంది. అంటే మోక్ష సిద్ధినిస్తుంది మనకి. ఇవన్నీ కూడా దాటేస్తాం మనం. మోక్షమే. ఎందుకంటే అహంకారం ఉన్న వాళ్ళకి వినయ విధేయతలు ఉండవు. అందుకని అహంకారం ఉన్న వాళ్ళకి అమ్మవారి దర్శనం అవదండి. అమ్మవారి నామపారాయణ చేయాలనే ఉద్దేశం కూడా వాళ్ళకి, సంకల్పం కూడా జరగదు వాళ్ళకి. మనకి తలెగరేసుకొని తిరిగే వాళ్ళే ఉంటారు. సంకల్పం కూడా వాళ్ళకి మనసులో జరగదు. వినయ విధేయతలు ఉన్న వాళ్ళకే అమ్మవారిని మనం పూజించాలి అనేటువంటి సంకల్పం మనసులో కలుగుతుంది. వాళ్ళు అమ్మవారిని స్మరిస్తారు, నామపారాయణ చేస్తారు. వాళ్ళే ఆల్చిప్పలో ముత్యం బయటపడ్డ రీతిగా సంసారం అనే మోహం నుంచి బయటపడి
ఆ మోక్ష సిద్ధిని అందుకోగలుగుతారు. అంటే నాకు అనిపిస్తుందండి, ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనం ఇవి చెప్పుకోగలం అనమాట. అంతేనా కదా, పారాయణలు చేయగలుగుతాం అనమాట. శ్రీలక్ష్మి గారు, మీరు నన్ను ఇవాళ రోజున అడుగుతున్నారన్నా, నేను చెప్పే అవకాశం ఈ ఛానల్ నాకు ఇస్తోందన్నా, మనకి పూర్వజన్మ సుకృతం ఉంది. లేకపోతే ఎంతమందికి ఈ అవకాశం ఉందండి? లలిత అష్టోత్తర శతనామాల్లో 96వ నామం నేను ఇప్పుడు చెప్తున్నా. ఇంతటి సదావకాశం నాకు ఈ ఛానల్ యాజమాన్యం కల్పించినందుకు నేను ఎంతో రుణపడి ఉంటాను వాళ్ళకి. అమ్మవారికి నా జీవితాంతం సేవ చేసినా నేను ఆవిడ రుణం తీర్చుకోలేను. ఇంతటి మహద్భాగ్యాన్ని నాకు కలగజేసిన అమ్మవారికి, మన ఛానల్ యాజమాన్యానికి నేను ఎప్పుడూ కూడా నా స్మృతిలోనే ఉంచుకుంటాను. నేను ఎప్పటికీ ఈ అవకాశాన్ని మర్చిపోలేను. అంత సద్భాగ్యం నాకు కలిగించారు. మీకు ఆ అమ్మవారు అంత జ్ఞాన సరస్వతిని ఇచ్చింది, అంత వాక్పటుత్వము ఇవన్నీ ఇవ్వబట్టి ఇలాంటి అవకాశం రావబట్టి పువ్వుకి తావి అబ్బినట్టుగా మీకు అది అమ్మవారు ఇచ్చిన వరము. ఆ వరాన్ని నేను ఇలా సద్వినియోగం చేసుకోవడం నా అదృష్టం శ్రీలక్ష్మి గారు. అందుకని ఈ నామంలో మనం ప్రత్యేకించి చెప్పుకునేది ఏమిటంటే, అహంకారం ఉన్న వాళ్ళెవరికి కూడా అమ్మవారు సిద్ధిని సంకల్పింపజేయదు. వినయ విధేయతలతో ఉంటేనే ఆవిడ యొక్క దర్శనము సిద్ధి కూడా కలుగుతాయని ప్రధానంగా చెప్తాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.